బిగ్ బాస్ సీజన్ 9 అన్ని సీజన్స్ కన్నా చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సీజన్‌లో పెట్టే టాస్క్‌లు గానీ, హౌస్‌మేట్స్ మధ్య పెట్టే చిచ్చు గానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ 9 రణరంగం అంటూ ఏదైతే టాగ్‌లైన్‌తో స్టార్ట్ చేశారో, ఇప్పుడు ప్రస్తుతం టాస్క్‌ల మీద టాస్క్‌లు పెట్టి హౌస్‌లో రణరంగం సృష్టించాడనే చెప్పాలి బిగ్ బాస్. ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు. దివ్య, తనూజ, సుమన్ శెట్టి, రీతు చౌదరి. వీళ్ళ నలుగురు మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏమిచ్చారంటే, బిగ్ బాస్ ఇక దీనికి సంచాలకుగా బర్నీ నియమించారు. ఇక గార్డెన్ ఏరియాలో ఒక రోప్‌ని ఏర్పాటు చేశారు. అలాగే హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కళ్ళకి బీన్ బ్యాగ్స్‌తో ఉన్న బ్యాగ్స్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బ్యాగ్స్‌లో బీన్స్ ఉంటాయి. అయితే సమయానుసారంగా బజర్ మోగే వరకు, అలాగే ఎండ్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఆ రోప్ లోపల పరిగెడుతూ ఉండాలి. అలాగే ఒకళ్ళ మీద ఒక కంటెస్టెంట్ అటాక్ చేసుకొని మొత్తానికి ఆ బీన్ బ్యాగ్స్‌లో ఎవరికైతే చివరికి బజర్ వరకు ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళే నెక్స్ట్ కెప్టెన్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా తనూజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్‌గా సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత దివ్య అవుట్ చేసింది. రీతు, తనూజ మరియు మొత్తానికి రీతు, తనూజ అలాగే దివ్య వీళ్ళ ముగ్గురిలో ఐదో వారు కెప్టెన్ ఎవరవుతారనేది గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.